so happy. So happy. Hi guys, welcome to my YouTube channel Priya Shetty Official. I know నేను పెద్ద యాక్టివ్గా లేను అని చెప్పి, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బీ యాక్టివ్. ఐ డోంట్ నో వాట్ టు షూట్, వాట్ కంటెంట్ టు షూట్ అని చెప్పి నేనే కన్ఫ్యూజ్డ్ ఉండే ఇన్ని మంత్స్. బట్ ఈ వీడియో మాత్రం నేను ఖచ్చితంగా చేయాలి అని చెప్పి అనుకున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు సే యూ గైజ్ అబౌట్ మేనిఫెస్టింగ్. నేను యాక్చువల్లీ మేనిఫెస్టింగ్ గురించి పెద్ద నమ్మేదాన్ని కాదు. ఐ థాట్ ఇట్ ఈస్ సమ్ ర్యాండమ్ బుల్షిట్ అన్నట్టు. బట్ నేను ఒక్కసారి ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చిన తర్వాత మనం చేస్తూ ఉంటాం కదా, ఈటింగ్ 12 grapes అండర్ ద టేబుల్, 12 విషెస్ విల్ కమ్ ట్రూ అని చెప్పి ఒక బిలీఫ్ ఉంటుంది. నాకు తెలీదు హౌ మెనీ పీపుల్ యూ నో ఆర్ నాట్, ఇట్ ఈస్ దేర్. అలానే అలానే నేను ఆ 12 grapes చేయలేదు. ఐ డి నాట్ ట్రై ఇట్, సో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ బికమ్స్ ట్రూ ఆర్ నాట్. దేర్ ఈజ్ ఎ కన్సెప్షన్ అబౌట్ ఇట్ దట్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ విల్ గెట్ ట్రూ అని చెప్పి. బట్ ఒక ప్రూవెన్ థింగ్ నా లైఫ్లో నేను జరిగింది. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైజ్, విచ్ ఈజ్ విజన్ బోర్డ్. దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్ ఆఫ్ 2025. అసలు you have no idea how vision boards works and how manifestation works. I'll just show you like this. 2025 is my year. It was my year indeed. First thing చూద్దాం. I wanted a partner but అది అవ్వలేదు. I wanted to get married and all, but అది అవ్వలేదు because universe has different plans for me and I felt. దాని తర్వాత ఐ ఆమ్ మై ఓన్లీ కాంపిటీషన్, ఐఎమ్ నో బడీ ఎల్స్ కాంపిటీషన్ అండ్ ఐ ఆమ్ మై ఓన్లీ కాంపిటీషన్. ఇలా నాకు నేనే అనుకుంటే పాజిటివిటీ వస్తుందని చెప్పి అలా చెప్పా. ఐ వాంటెడ్ టు కుక్. యాక్చువల్లీ నాకు కుకింగ్ అంటే చాలా చాలా ఇష్టం. కుకింగ్ ఈజ్ రియలీ థెరప్యూటిక్ ఫర్ మీ. బట్ నేను ఈ ఇయర్ అంతగా కుక్ చేయలేదు. బట్ ఐ డిడ్ కొన్నిసార్లు, అప్పుడప్పుడు చేశాను. ఐ వాంటెడ్ టు కుక్ అ లాట్. నేర్చుకుందాం అనుకుంటున్నా ఇంకా డెప్త్గా, ఇంకా culinary క్లాసెస్కి అలా వెళ్ళి నేర్చుకుందాం అనుకుంటున్నా. లెట్స్ హోప్ 2026 మైట్ బీ. తర్వాత ఐ వాంటెడ్ టు వర్క్అవుట్. ఐ డూ వర్క్అవుట్ అ లాట్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే యూ కెన్ సీ దట్ ఐ వర్క్అవుట్ అ లాట్. కానీ ఈ ఇయర్ బిగ్ బాస్ వల్ల, అగ్ని పరీక్ష వల్ల అంతగా వర్కౌట్ చేయలేకపోయాను సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ వాజ్ టూ గుడ్. తర్వాత మనీ మనీ మనీ, ఎవరు మేనిఫెస్ట్ చేయరు మనీ గురించి? ఎవ్రీ వన్ నీడ్స్ మనీ. మనీ ఈజ్ ద ఓన్లీ థింగ్. చాలా చాలా డబ్బులు వచ్చేసేయాలి, ఐ నీడ్ టు బీ ఇండిపెండెంట్ అన్నట్టు ఐ హ్యావ్ పుట్ దిస్ మనీ. అండ్ ఆల్సో లార్డ్ శివ. నేను కొంచెం డివోషనల్గా ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యాను అని అనిపించింది నాకు 2024లో. సో ఐ డోంట్ వాంట్ దేర్ టు హ్యాపెన్. ఐ వాంట్ టు బీ స్పిరిచువల్లీ కనెక్టెడ్, డివైన్లీ కనెక్టెడ్ టు గాడ్. నాట్ ఓన్లీ లార్డ్ శివ, ఇన్ జనరల్గా ఐ జస్ట్ వాంట్ టు బీ స్పిరిచువలీ కనెక్టెడ్, డివైన్లీ కనెక్టెడ్. నాకు కొంచెం అది రావాలి ఈ ఇయర్ అని అనుకున్నాను. బట్ ఇట్ ట్రూలీ 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 హ్యాపెండ్. ఐ వాజ్ సో డివైన్లీ కనెక్టెడ్. నాకు అనిపించింది లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అన్న ఫీలింగ్ ఈ ఇయర్లో వచ్చింది. నేను ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఏ స్మాల్ స్టోరీ టు యూ గైజ్. నేను తిరుపతికి వెళ్ళినప్పుడల్లా నేను మోస్ట్ ఆఫ్ ద టైం కొండ మెట్లు ఎక్కి తర్వాత దర్శనంకి వెళ్తాను. నేను అనుకునేది సీరియస్గా నిజమైంది. నాకు రైట్ కన్నా దొరుకుతుంది ఇప్పుడు. రైట్ కన్నా దొరికితే మంచిదా చెడ్డదా కామెంట్ చేయండి. అమ్మాయిలకి ఏ కన్నా దొరికితే మంచిది, ఏ కన్నా దొరికితే చెడ్డది, ఐ డోంట్ నో, కామెంట్ చేయండి. నేను విజయవాడ వెళ్ళాను దుర్గమ్మ టెంపుల్కి. అప్పుడు ఆ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఐ వాజ్ ఇన్ మై హోటల్. నాకు అప్పుడు అగ్ని పరీక్ష కాల్ వచ్చింది దట్ యు గాట్ సెలెక్టెడ్ టు అగ్ని పరీక్ష అని చెప్పి. అసలు అగ్ని పరీక్ష వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అసలు సెలెక్ట్ అయ్యాను అగ్ని పరీక్ష, 3 times క్యాప్టెన్ అయ్యాను. ఐ వాజ్ ఎ స్టార్ ప్లేయర్ వన్స్. అంటే ఇట్ ఆల్ హ్యాపెండ్. అంటే అంటారు కదా థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ ఆటోమేటికలీ అని. అది నాకు 2025లో అయ్యింది. ఎవ్రీథింగ్ వాజ్ ఇంటర్లింక్డ్. యాక్చువల్లీ నాది అకౌంట్ పబ్లిక్ అకౌంట్ కాదు ఇన్స్టాగ్రామ్లో.
నేను ఫెబ్ ఎండింగ్లో అలా పబ్లిక్ చేశాను. ఫెబ్లో పబ్లిక్ చేశాను. నాకు అసలు ఫాలోవర్స్ ఎక్కువ లేరు, అరౌండ్ 1K 2K ఫాలోవర్స్ ఉండే. ఐ వాజ్ డూయింగ్ కాంటెంట్, నాదేంటి కాంటెంట్ రీచ్ అవ్వట్లేదు, వాట్ ఐమ్ ఐ డూయింగ్ రాంగ్ అంటూ ఐ వాజ్ ఫిగరిటింగ్ ఇట్ అవుట్. ఏంటి, ఐ వాజ్ ఫిగరింగ్ ఇట్ అవుట్. అలా చేశాను. నేను మేలో నా బర్త్డేకి నేను 10K రీచ్ అవ్వాలనుకున్నాను, బట్ బర్త్డే తర్వాత ఐ హ్యావ్ రీచ్డ్ 10K ఇన్ మే. జూన్లో ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ అగ్ని పరీక్ష, అండ్ జూలైలో అగ్ని పరీక్ష షూట్ జరిగింది. ఇట్ గాట్ టెలికాస్టెడ్. యూ గైస్ డోంట్ బిలీవ్ ఇట్, నాకు 1 వీక్లో ఐ గాట్ 100K ఫాలోవర్స్. ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్ థింగ్ అనమాట. ఇట్ ఈస్, నేను అగ్ని పరీక్ష జనాలకు తెలిసిందే నా ఆడిషన్ వీడియో. ఐ డెంట్ న్యూ అనమాట, లైక్ ఒక్క ఆడిషన్, లైక్ ఐ విల్ గెట్ ఇన్ టు పీపుల్ ఇంతగా అని చెప్పి నాకు అసలు అప్పుడు తెలీదు. ఐ వాజ్ ఇన్ ఎ సరియల్ మూమెంట్, ఏంటి నాకు ఇంత ఫాలో అవుతున్నారు, ఓ పీపుల్ ఆర్ లైకింగ్ మీ. నేను అసలు నాకు అది రిజిస్టర్ అవ్వలేకుంది బ్రెయిన్లో, బికాస్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ చాలా ఫాస్ట్గా. అగ్ని పరీక్ష అయిపోయింది, ఐ వెంట్ ఇన్ టు బిగ్ బాస్, ఐ వాజ్ ఇన్ top 6. We were the only 2 girls, me and Srija were only the 2 girls who went into the house. And ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, ఐ వాజ్ నో బడీ. ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఐ ట్రూలీ మేనిఫెస్టెడ్ ఇట్, నేను వెళ్ళాలి, నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి. ఇట్ ఆల్ హ్యాపెండ్. దిస్ ఈస్ డిసెంబర్ అండ్ ఐ హ్యావ్ గ్రేట్ ఆన్లైన్ ఫ్యామిలీ. ఐ హ్యాడ్ గ్రేట్ రీచ్, ఇన్స్టాగ్రామ్ రీచ్, కెరియర్ వైజ్, నా కాలేజ్ వైజ్. మీకు చాలామందికి తెలియదు, నేను ఇప్పుడు కూడా ఇంకా చదువుకుంటున్నాను. ఐఎమ్ అన్ MBA స్టూడెంట్. ఐఎమ్ డూయింగ్ హాస్పిటల్, మళ్ళీ MBA ND అంటారు, డాక్టర్ అయితే ఏంటి. నేను PharmD చేశాను. PharmD చేసిన తర్వాత ఐ వర్క్డ్ ఫర్ అన్ ఇయర్. దాని తర్వాత రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ మై MBA అపోలోలో, హైదరాబాద్ అపోలో. సో ఐఎమ్ అన్ MBA స్టూడెంట్ రైట్ నౌ. అది కూడా నాకు సీట్ వచ్చింది. సో ఐ డోంట్ నో, దిస్ ఇయర్ ట్రూలీ ఈజ్ మై ఫేవరెట్ ఇయర్. నా లైఫ్ మొత్తంలో ఒక ఇయర్ అసలు ఇలా చేంజ్ చేసేస్తుంది, నా కెరియర్ని చేంజ్ చేసేసింది ఒక కెరియర్ని అంటే అది 2025. 2026లో యాక్చువల్లీ ఇంకా కొన్ని చిన్న కోరికలు ఉన్నాయి. ఐ విల్ మేనిఫెస్ట్ ఇట్. నెక్స్ట్ చూపిస్తా. నాకు స్విమ్మింగ్ రాదు, నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకొని చెప్పి ఇది పెట్టా, బట్ నాకు అసలు ఛాన్స్ దొరకలేదు, టైం దొరకలేదు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి. సో 2026లో ఇట్ షుడ్ హ్యాపెన్, నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఐ వాంటెడ్ లాంగ్ హ్యాండ్, హెల్తీ హెయిర్. హెల్తీ ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కువ స్టైలింగ్ చేసేసరికి ఇట్ ఈజ్ లూజింగ్ ఇట్స్ షైన్ అండ్ ఆల్. సో ఐ నీడ్ టు మెయింటైన్ దిస్. తర్వాత ఐ వాంటెడ్ టు లూజ్ వెయిట్. ఐ లాస్ సమ్ వెయిట్, బట్ నాట్ బికాస్ ఆఫ్ వర్కౌట్ వల్ల తగ్గలేదు, కానీ ఐ హ్యావ్ లాస్ సమ్ వెయిట్. మీరు నా ముందు వీడియోలో ఇప్పుడు చూస్తే ఐ హ్యావ్ లాస్ట్ ఆల్మోస్ట్ 5 to 6 kgs. థ్యాంక్ గాడ్. బిగ్ బాస్ వల్ల నాకు ఏదన్నా అక్కడికి వెళ్ళి 3 weeks వచ్చినందుకు ఒకటి ఏదైనా ఐఎమ్ సో హ్యాపీ అంటే ఇదే, నేను వెయిట్ లాస్ అయ్యాను. కానీ పర్సనల్గా ఇంకొన్ని వీక్స్ ఉంటే బాగుండు అని చెప్పి చాలా అనిపించింది. అంటే నాకు గేమ్ తెలుసుకొని ఓకే ఇది గేమ్ అని అర్థమయ్యేసరికి ఐ వాజ్ అవుట్. నేను ఒక టాస్క్ కూడా ఆడకుండా బయటకు వచ్చేసాను. అదైతే భయంకరంగా రిగ్రెట్ ఉంటుంది, బికాజ్ ఐ లవ్ ప్లేయింగ్ గేమ్స్. అంటే నా ఫోర్టేనే నేను అది అని అనుకునే వాళ్ళం. సో అంటే మేమనే కాదు, అగ్ని పరీక్షలో వచ్చిన వాళ్ళందరికీ గేమ్స్ వేర్ వెరీ అంటే చాలా ఇష్టం, బాగా ఆడతాము. సో నేను గేమ్స్ ఆడకుండా వచ్చేసాను అని చెప్పి ఒక రిగ్రెట్. దాని తర్వాత ఐ వాంటెడ్ టు లాట్స్ ఆఫ్ షాపింగ్. అస్సలు ఈ ఇయర్లో కొన్నాను నేను బట్టలు, ఓన్లీ బట్టలు, వేరే ఏవి కొనేంత టైం లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బాగా షాప్ చేశాను. ఐ వాంటెడ్ టు సీ నార్థన్ లైట్స్. నార్థన్ లైట్స్ ఈజ్ మై ఫేవరెట్. ఇది నా విష్ లిస్ట్లో ఒక 10 years నుంచి ఉంది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ నార్థన్ లైట్స్. 2025లో కుదరలేదు. ఐ హోప్ 2026లో ఐ కెన్ సీ నార్థన్ లైట్స్ అని చెప్పి. అండ్ ఐ ఆల్సో సా వన్ బ్లాగ్ అబౌట్ దిస్. 2026లో నార్థన్ లైట్స్ విల్ బి ద బెస్ట్ అని చెప్పి, అంటే ఓవరాల్ టైమ్స్, బికాస్ నార్థన్ లైట్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఫేడ్ అయిపోతాయి, అవి కనిపించవు. సో ఈ 2026లో విచ్ ఈస్ ద బెస్ట్ ఇయర్ టు వాచ్ నార్థన్ లైట్స్. ఐ విష్
ఐ విల్ గో రైట్ మేనిఫెస్టేషన్ గైస్. ఐ విష్ కదా, ఐ విల్ గో అలా మేనిఫెస్ట్ చేయాలి. సో నార్థన్ లైట్స్ ఆల్సో ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు షేర్స్ అండ్ ఆల్. అది కూడా ఇన్వెస్ట్ చేశాను, కొంచెమే చేశాను, చిన్నపిల్లని కదా, అంత సంపాదించట్లేదు ఇంకా. డోంట్ ఓవర్ థింక్ ఇట్. నేను చాలా ఓవర్ థింక్ చేస్తాను గైస్. అసలు ఒక్క సిచ్యువేషన్కి ఇన్ని పాసిబిలిటీస్ ఉంటాయా అని చెప్పి మీరు ఓ ఇంత నా సర్కిల్లో నా ఫ్రెండ్స్ అందరికీ తెలుస్తుంది. లైక్ ఐ ఓవర్ థింక్ ఎ లాట్. నాకు బ్రెయిన్ వర్క్ ఇలా ఇలా అయిపోతుంటుంది. అంటే కొన్ని సినారియోస్ అయితే నేను నా బ్రెయిన్లో ఇలా ఊహించేసుకుంటుంటాను, కొన్ని ఫేక్ సినారియోస్, ఇలా అయిపోయింటుంది, అలా అయిపోయింటుంది, అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో, ఐ ఓవర్ థింక్ ఎ లాట్. సో నేను అందుకని ఇది పెట్టుకున్నా, డోంట్ ఓవర్ థింక్ ఇట్ అని. తర్వాత దిస్ ఇస్ టఫ్టింగ్. నాకు టఫ్టింగ్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. నేను చేశాను, కొన్ని రగ్స్ చేశాను. ఇట్ ఈజ్ వెరీ టైం టేకింగ్ అనమాట. అండ్ టఫ్టింగ్ ఈజ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్. అదొక కొంచెం కాస్ట్లీ హాబీ. అది చేయాలి అని చెప్పి అనుకున్నాను, కానీ ఒక్క రగ్గు కూడా చేయలేదు 2025లో. ఐ విష్ ఐ విల్ డూ ఇట్ ఇన్ 2026. ఇవి కొన్ని 2025లో జరగనివి నేను 2026 విజన్ బోర్డ్కి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు ఈట్ హెల్తీ. ఇక్కడ కనిపిస్తుందా, నేను తిన్నాను. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షేర్ సమ్ ఇమేజెస్. నేను సేమ్ ఇలానే హెల్తీ బ్రేక్ఫాస్ట్, హెల్తీ అవన్నీ తిన్నాను, కొన్ని డేస్ తిన్నాను. I wanted to get engaged, I wanted to get married, self-love ఎక్కువ in my productive era. Of course, it is my productive era. In my business owner era, ఇది నిజం అవ్వలేదు. Let's see 2026, maybe I'll get into business also. I'm the luckiest girl. The universe is working in my favor. Yes, universe is working under my favor. Princess treatment only. You got this. My bank account never stops growing. It should never stop growing. Okay, అందరిది మీరు కూడా విజన్ బోర్డ్ చేసి మేనిఫెస్ట్ చేయండి. సో దిస్ ఈజ్ మై 2025 విజన్ బోర్డ్. ఇప్పుడు హ్యావ్ గాట్ ఫ్యూ ప్రింట్స్ లైక్ 2026కి. ఐ విల్ జస్ట్ షో దోస్ ఆల్సో టు యూ. లెట్స్ డూ ఇట్. అమ్మో కాపరేట్ పడుతుందా? మీకు నేను ఇలానే వీడియోస్ చేయాలి దేని గురించి అన్నా అంటే ప్లీజ్ డూ కామెంట్ అబౌట్ ఇట్, సో దట్ నాకు కూడా కొంచెం మోటివేషన్ వచ్చి అప్పుడప్పుడన్నా, రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడన్నా నేను వీడియోస్ చేయాలి యూట్యూబ్ కోసం. ఓకే, జనాలు నన్ను చూడాలనుకుంటున్నారు అని నాకు కూడా అర్థమవుతుంది. సో ప్లీజ్ డూ కామెంట్ అబౌట్ ఇట్. ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఇట్ ఈస్ 30th కదా, 30th కదా. నేను పొద్దున్నే లేచి తల స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి ఫాస్టింగ్ ఉంటున్నా. హౌ మెనీ గాయ్స్ ఆర్ డూయింగ్ ఫాస్టింగ్ టుడే? ఒకవేళ చేస్తుంటే కామెంట్ చేయండి. టెంపుల్కి వెళ్ళారా? దేవుణ్ణి మొక్కుంటే మంచిది. మీరు కూడా మీ లైఫ్లో మీరు అనుకున్నది, మీరు చేయాలనుకున్నది అందరూ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బీ సక్సెడెడ్ ఇన్ దేర్ లైఫ్, దేర్ గోల్స్. మీరు కూడా మేనిఫెస్ట్ చేయండి, వర్క్ చేయండి. మేనిఫెస్టేషన్ చేసి ఇంట్లో కూర్చుంటే ఇట్ డజంట్ హ్యాపెన్. ఓకే, మళ్ళీ నన్ను వచ్చి తిట్టకండి, నేను మేనిఫెస్ట్ చేసా ప్రియా నువ్వు చెప్పినందుకు అది అవ్వలేదు అని. బట్ యు నీడ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్. అయిపోయింది. సో ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఫ్యూ థింగ్స్ టు మై ఎగ్జిస్టింగ్ విజన్ బోర్డ్. అంటే దీనిలో కొన్ని జరిగినవి ఉన్నాయి. జస్ట్ చూద్దాం. ఐ విల్ జస్ట్ యాడ్ ఫ్యూ థింగ్స్. సో ది ఫస్ట్ థింగ్ ఇస్ ఐ వాంటెడ్ టు డూ యాక్టింగ్. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. 2026లో ఐ విల్ బికమ్ అన్ యాక్టర్. ఐ విల్ డూ అ ప్రాజెక్ట్ డెఫినెట్లీ. సో దిస్ ఈజ్ రిలేటింగ్ దట్. నాకు కార్ కొనుక్కోవాలన్నది. ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ మై కార్. 2026లో ఐ విల్ గెట్ మై కార్. తర్వాత యాక్చువల్లీ ఈ ఇయర్ చాలా అసలు ఏం ట్రావెల్ చేయలేదు నేను. ఇంతవరకు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళలేదు. 4. సో దిస్ ఈజ్ సౌత్ ఆఫ్ ఫ్రాన్స్. నాకు సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ అంటే చాలా 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 ఇష్టం. ఎంత బాగుంటుంది సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ అంటే. నేను ఇప్పుడు వీడియోస్ చూస్తుంటాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటాను. ఇట్ ఈస్
టూ గుడ్, ఇట్ ఈస్ టూ డ్రీమీ యాక్చువల్లీ. సో ఐ వాంటెడ్ టు గో టు సౌత్ ఆఫ్ ఫ్రాన్స్, అందుకని ఇది. తర్వాత ఐ వాంట్ టు గెట్ మై ఓన్ హౌస్. సో ఇట్ ఈస్ ద పిక్చర్ విత్ ద కీస్ ఆఫ్ ద హౌస్. సో నా ఇల్లు నేను కొనుక్కోవాలి 26లో. దిస్ ఈజ్ అమాల్ఫీ కోస్ట్, ఇటలీ. ఇది కూడా నా వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్లేసెస్. ఐఫిల్ టవర్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో 500K ఫాలోవర్స్ రావాలి అని చెప్పి అయిపోతారు. 500K ఇన్స్టాగ్రామ్లో 2026లో 500K ఫాలోవర్స్ అవుతారు. ఇది మేనిఫెస్టేషన్ గైస్, రాంగ్ మేనిఫెస్టేషన్ చేయకూడదు అనమాట. అవుతారు, అయిపోద్ది అనే చేయాలి. తర్వాత టు రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం బుక్స్ చదవడం. నేను నా రూమ్ పైన చాలా బుక్స్ చదువుతాను. నాకు ఇష్టం లవ్ స్టోరీస్ అట్లంతా చదవడం. సో 2026లో ఇంకా చదవాలి. అది పాజ్ అయింది, అది మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని చెప్పి ఐ నీడ్ టు రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. తర్వాత ఐ వాంటెడ్ టు లెర్న్ డ్యాన్స్. నాకు యాక్చువల్లీ డ్యాన్స్ రాదు గైస్, నాకు కానీ డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. సో 2026లో నేను ప్రాపర్ ప్రొఫెషనల్ డాన్సింగ్ అలా నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ దట్, లైక్ ఐ నీడ్ టు లెర్న్ హౌ టు డాన్స్ అని చెప్పి. నెక్స్ట్, ఓ మై గాడ్, దిస్ ఈజ్ ల్యాంటన్ ఫెస్టివల్. థాయిలాండ్లో ఎవ్రీ ఇయర్ వన్స్ సెప్టెంబర్ ఆ టైంలో ల్యాంటన్ ఫెస్టివల్ జరుగుతుంది. చూడండి, ఇట్ ఈస్ సో డ్రీమీ. హూ డజంట్ లవ్ దిస్? సో 26లో నేను ఖచ్చితంగా ల్యాంటన్ ఫెస్టివల్కి. సో 2026లో ఐ విష్ ఐ గో టు ల్యాంటన్ ఫెస్టివల్. తర్వాత ఫ్యూ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఐ వాంటెడ్ టు ఓటీటీ ప్రాజెక్ట్ సిరీస్ అలా చేయాలని ఉంది. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ తీసి పెట్టాను. ఒక ఈ బ్యాగ్ నా డ్రీమ్ బ్యాగ్ షనల్ది, ఇది కూడా కొనుక్కోవాలి అని చెప్పి. 2026 ఈజ్ మై న్యూ ఇయర్. డోర్స్ ఆర్ ఓపెనింగ్ ఫర్ మీ. న్యూ ఇయర్ ఆఫ్ మీ, లాట్స్ ఆఫ్ మనీ. ఇంకేమున్నాయి? మై డ్రీమ్ కెరీర్ ఈజ్ ఆల్రెడీ మైన్. క్లియర్ స్కిన్, షైనీ హెయిర్, ఫిట్ బాడీ, హెల్తీ మైండ్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్ స్కిన్ అమ్మాయిలకి నాకు ఆల్రెడీ బ్రేక్అవుట్స్ వస్తున్నాయి ఈ స్ట్రెస్కి. సో క్లియర్ స్కిన్, షైనీ హెయిర్, ఫిట్ బాడీ అండ్ హెల్తీ మైండ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ని చాలామంది పట్టించుకోరు. పీపుల్ డూ అవాయిడ్ దట్, బట్ బీయింగ్ మెంటలీ హెల్తీ ఈజ్ రియలీ 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 ఇంపార్టెంట్. దాన్ని అవాయిడ్ చేయకూడదు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ గైస్. సీక్ సపోర్ట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. మీ అందరు న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి? ఏమన్నా చేస్తున్నారా కొత్తగా? కామెంట్ చేయండి, నేను కామెంట్స్ చదువుతా ఈ వీడియోకి ఖచ్చితంగా. న్యూ ఇయర్ ప్లాన్స్, నాకేం ప్లాన్స్ లేవు గైస్. ట్రిప్కి వెళ్దాం అనుకున్నా, క్యాన్సిల్ అయ్యి ఇలా ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకుంటున్నా. ఇట్స్ డన్. This is my 2026 vision board. దీంట్లో కొన్ని పాతవే ఉన్నాయి బికాజ్ ఐ వాంటెడ్ టు డూ దోస్ ఇన్ దిస్ ఇయర్ యాజ్ వెల్. సో 2026 ఈజ్ మై ఇయర్. దిస్ యాక్టింగ్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, మై హౌస్, a new era of me. I need to learn dance, this lantern festival. నేను ఒకసారి I'll just show you guys a closure look of it. Wow. 2026, I'm coming. Oh my god, I'm so happy. Just show you guys. This is my vision board for 2026. Oh my god. It's too good. I'm so happy. So happy. Do manifest because it becomes true. Manifestation really 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 works. Lots of love. అందరూ మంచిగా తిని హ్యావ్ ఎ సేఫ్ న్యూ ఇయర్. అండ్ ఆల్సో మీ రెజల్యూషన్స్ ఏంటి, మీరేం చేయాలనుకుంటున్నారో 2026లో డూ కామెంట్ డౌన్. నాకు ఎలా చెప్పాలో కూడా తెలీదు. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డూ కామెంట్, డూ లైక్, డూ షేర్, హిట్ ద బెల్ ఐకాన్. ప్రియా శెట్టి అఫీషియల్. లాట్స్ ఆఫ్ లవ్. Bye.